జల కట్టు
ఉన్నవారు ఇక్కడ పాపిని ప్రేమించగా పరలోకము విడిచి వచ్చినావుగా. ఆరాధన ఇది నా ఆరాధన, శిక్షణ తప్పించినందుకు ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, శిక్షణ ఇప్పించినందుకు ఆరాధన. కొండల పెట్టు నా కనులెత్తుచున్నాను, కొండల నిండా దేవా నిన్ను నింపుకున్నాను. శ్రమలలో నలుగుతుండగా స్పందించువారు లేరు ఇక్కడ. సిలువలో బహుశ్రమలలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా. శ్రమలలో నలుగుతుండగా స్పందించువారు లేరు ఇక్కడ. సిలువలో బహుశ్రమలలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా. ఆరాధన ఇది నా ఆరాధన, నా స్థానం పొందినందుకు ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, నీ స్థానం ఇచ్చినందుకు ఆరాధన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, కొండల నిండా బాధలు పరుగెత్తి ఉన్నాను. నా గోడు వినువారు లేక, నా గోడు ఎవ్వరు రాక, నీ వైపు చూశాను, దేవా నిన్ను ఆశ్రయించాను. ఆరాధన ఇది నా ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, తిరిగి నలిగిన మనసుతో ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, తిరిగి నలిగిన మనసుతో ఆరాధన. पेन आधी पिटका ए पुढे इल्ले ए उघड सगळं पुढे గాలిపాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి.
కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా ఆగాలి పాదం ఆపేను మరణం ఎల్లు నీ పయనం ఓ సోదరీ మనమంతా లేచి నిలబడుకున్నాము. కార్యాలయపరమైన నుంచి ఆదిలక్ష్మి అనిపిస్తుంది. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయ ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుతున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసములో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడి ఎడబాయడు. ఆమేన్. కార్యాలయ పరమేశ్వర చదివించినందుకు థ్యాంక్స్. అదేవిధంగా ప్రశ్న వార్త మనం వింటాము. గీత వచ్చి దేవుని మాటలతో మనతో పంచుకుంటుంది. శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సహోదర సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. బాగా ప్రార్థించుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థించుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. పిల్లరా, ఈరోజు కూడా దేవుడు మనతో చక్కటి వర్తమానాన్ని మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థింపచేయమని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్టుగా ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు ప్రభువా. ఇంతవరకు తండ్రి వారం అంతట్లో ప్రభువా మీ దయతో మీ కృపతో తండ్రి మమ్మల్ని ఎంతోమంది మా కళ్ళ ముందే ప్రభువా మరుగైపోతున్నప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రభువా ఈరోజు ఇంకా మీ సన్నిధిలో తండ్రి సజీవ కాంతులుగా మమ్మల్ని నిలవబెట్టారు. అందరిని బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, క్రైస్తవుడు అనగానే ప్రభువా కేవలం సంఘానికి పరిమితం కాదు, కానీ ఈ లోకానికి తండ్రి ఒక మెరుపునిచ్చే తండ్రి, వెలుగునిచ్చే క్రైస్తవునిగా తండ్రి మమ్మల్ని అందరము మారుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అవును తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి, క్రైస్తవులందరినీ తండ్రి ఈ లోకానికి తండ్రి దీపంగా నిలవబెట్టారు గనక తండ్రి దీన్ని మేము తండ్రి ఎంచుకున్నాం. మేము ప్రభువా ఎలా వెలుగుతున్నాం అనేది తండ్రి మాకు మేము పరీక్షించుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ దీన దాసరాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును, మీ ఆత్మ జ్ఞానం ఇచ్చి తండ్రి మీరే నన్ను పూర్తిగా సంపూర్ణంగా మరుగు చేసి తండ్రి
కేవలం తండ్రి నా నోరు మాత్రమే మీరు ఆడుకుంటున్నారు కనుక ప్రతి ఒక్క మాట తండ్రి అది మీ నోట నుండి వచ్చిన మాట అని మేము గుర్తించి ప్రభువా, ప్రతి ఒక్క మాట తండ్రి ఎంత మాత్రము విడిచిపెట్టేవారుగా ఉండకుండా తండ్రి మరో ఉదయానికి తండ్రి ప్రభు మీ ఆత్మీయ అక్షయ ఆహారాన్ని తండ్రి అందించుటకు ప్రతిరోజు తండ్రి సిద్ధంగా ఉండుటకు మమ్మల్ని మేము సాధన చేయుటకు తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అవును తండ్రి, మా హృదయానికి ప్రభు మేము పదును పెట్టగలిగిన వారైతే ప్రభు మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతామో గనుక తండ్రి అట్టి ప్రియులుగా మమ్మల్ని అందరినీ ఎంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించుకున్నాము కన్నా తండ్రి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, నేను ఒక ప్రశ్న అడుగుచున్నాను. మొన్న వారం నేను మెసేజ్ చెప్పాను కదండి, దేని గురించి చెప్పాను ప్రియులారా? దేని గురించి చాలా గుచ్చి మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు ఏం మాట్లాడుకున్నామండి? గుర్తుంది ఎవరికైనా? దేని గురించి? ఒకే పాయింట్ గురించి చాలాసార్లు గుర్తించుకొని మనం ఎలా ఉండాలి, ఎదుటి వారి దగ్గర మనం ఎలా ఉండాలి అని నేను మాట్లాడిన రోజు. సువాసన, పరిమళ సువాసనగా, క్రీస్తు పరిమళ సువాసనగా. ఈ మాట ఎన్నిసార్లు గుచ్చి నేను చెప్పానండి. ఆ పరిమళ క్రీస్తు సువాసన అని, ఆ పరిమళ సువాసన ఇంత తొందరగా మనం మర్చిపోతే ఎలా అండి? క్రీస్తు సువాసన అనే పరిమళ సువాసనగా మనము మార్చబడాలి అని చెప్పేసి ఆ రోజు గుచ్చి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు వరకు ఎవరు ఎంతమంది ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవునికి వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఆ రోజు మనం మాట్లాడుకున్నాము, పరిమళ సువాసనగా మనం ఉండాలి, వెదజల్లాలి. మంచి ఒక ఫ్లవర్ మంచి సువాసన ఎలా అయితే ఇస్తుందో క్రైస్తవులుగా అని చెప్పుకుంటున్నాం మనము. మంచి సువాసన, క్రీస్తు అనే సువాసన వెదజల్లాలి. ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే అందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉంటుందండి, తెలుసా? ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అంటే అది రబ్బర్ లాగా ఫ్లవర్ చేసి ఉంటుంది కదండి, బొకేస్ అట్లా చూస్తూ ఉంటాం. అది ఫ్లవర్ ఉన్నట్టే మనకు కనిపిస్తుంది, కానీ అది ఒరిజినల్ కాదు. దానిలో నుండి ఎలాంటి సువాసన మనకు రాదు, ఎలాంటి సువాసన మనం పీల్చుకోలేము అందులో, ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్. కానీ మంచి నిజమైన ఫ్లవర్ ఏదైతే ఉంటుందో దాని నుండి మాత్రమే మనము సువాసన పీల్చుకోగలుగుతాం. నేటి క్రైస్తవులుగా ఉన్న మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్గా ఉన్నామా లేదా నిజమైన ఫ్లవర్స్గా మనం ఉన్నామా లేదా అనేది గుర్తించుకోవాలి. అంటే సువాసన ఎలా అయితే ఆ ప్లాస్టిక్ ఫ్లవర్లో ఎలా అయితే రాదో, దేవుని మాటలు దేవుని వాక్యం మనలో లేనప్పుడు సేమ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఎలా అయితే, ఆ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో మనం కూడా వాటితో సమానం అయిపోతాం. ఈ పాయింట్ గుర్తించాలి. ఆ సువాసన వెదజల్లే వారుగా మనం లేకపోయినట్లయితే ప్లాస్టిక్ ఫ్లవర్కి మనకు ఎంత మాత్రం వ్యత్యాసం ఉండదు. అందుకే గుర్తించాలి మనము ఆ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్లో ఉన్నామా లేదంటే నిజంగా సువాసన వెదజల్లే ఫ్లవర్స్గా మనము మార్చబడాలంటే ముఖ్యంగా దేవుని వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి వినాలి. దాన్ని మనం వినటమే కాదు కానీ మన జీవితంలో ఆచరించాలి, నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో అందరు పర్ఫెక్ట్ కాదు ప్రియులారా, ఏదో ఒక విషయంలో పడిపోవాలి, సాతాను పడింప చేయాలి అని చెప్పేసి చూస్తూనే ఉంటాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండుటకు మనం ప్రయత్నించేవారుగానే మనం ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో పడేయాలి, ఏదో ఒక విషయంలో వాడిని నలిపేయాలని చూస్తూనే ఉంటాడు సాతాను. కానీ మనం దేనికి లొంగిపోతున్నామో, ఎలాంటి వారుగా మనము ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఉన్నామా లేదా మనము నిజమైన ఫ్లవర్గా ఉండి మనము ఇతరులకు మనము నీతిని వెదజల్లేవారుగా ఉండాలని నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నానండి. ఈరోజు కూడా మనము అలాంటి వారుగా ఉంటే మాత్రమే దేవుడు మనల్ని మెచ్చుకునే రీతిలో, మెచ్చుకునే పిల్లలుగా మనల్ని మార్చబడతారు. అలా కాకుండా అందుకే అంటారు కదండి, కాకిలాగా కలకాలం బతకటం కంటే అంశలాగా 6 నెలలు బ్రతకటం మంచిదంట. కాకిలాగా కలకాలం బతకటం అంటే ఎందుకు అన్నారంటే అన్నమాట, కాకి కలకాలం దానికి ఉన్నప్పటికీ కూడా అదొక అదొక దారిలో బ్రతుకుతుంది. కానీ అంశ ఉన్న దానికి ఆ శరీరానికి ఎంత మాత్రం ఏది
కొచ్చు ఒక రొచ్చు కానీ ఇది ఏదే గలీజ్ కానీ మరణం కానీ అంటుకోవాలని చూడదంట, అది అంటించుకోవాలని చూసుకోదంట హంస. ఏ ఒక్కటి అది ఎంత తెల్లగా మెరిసిపోతూ ఉంటుందో అంతే నీట్నెస్గా అంతే పర్ఫెక్ట్గా అది ఉండాలనుకుంటుందంట హంస. అందుకే అంటారు కాకిలాగా కలకాలం బతకటం కంటే హంసలాగా 6 నెలలు బ్రతకటం మంచిదంట. అలాగే చెడ్డవారిగా మనం కలకాలం బతకటం కంటే మనకి ఇచ్చిన అన్ని రోజులు ఇచ్చినంత ఆయుష్లో మనము మంచిగా దేవుని కొరకు ఒక రోషం కలిగిన క్రైస్తవులకు బ్రతకటం అదే మనకు మంచిది. అందుకే కలకాలం కాదు కానీ మనకు ఉండే అన్ని రోజులు మంచిగా హంసలాగా ఏ మలినాన్ని అంటించుకోకుండా బ్రతకటం మనకు క్రైస్తవులుగా ఇచ్చిన దేవుడు గుర్తింపు. ఈరోజు కూడా కొన్ని విలువైన విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులరా, 1 పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. మనం నీతిగా బ్రతికినట్లయితే అంటే మనకు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాం అనుకోండి, మనం చాలా మంది వారి ఆలోచన ఎలా అంటే నేను ఒంటరిగానే ఉన్నానులే అని చెప్పేసి అలా అనుకుంటారు. కానీ మనకు తెలియకుండానే ఏదో ఒక కన్ను మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదే ఆ కన్నే దేవుడు. అందుకే నీతిమంతుల మీద ఆయన కన్నులు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. అందుకే మన ప్రార్థన మనం ఇప్పుడు అందుకే అంటారు పాపుల మనవి దేవుడు ఆలకింపడు, నీతిమంతుల మనవి మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. పాపముగా మనం బ్రతికి మనం చేయాల్సిన మనం కోరికలను చంపుకోలేక మన ఆశలను దురాశలను విడిచిపెట్టలేక మనలో మనము అవన్నీ మూట కట్టుకొని మన హృదయంలోనే ఉంచుకున్నట్లయితే అప్పుడు మనం ప్రార్థన చేసినా ఎంత మాత్రము మనకు పనికిరాని ప్రార్థన అవుతుంది, కానీ ఎంత మాత్రం మనకు ఉపయోగపడే ప్రార్థన అవ్వదండి. అందుకే మనం నీతిగా బ్రతకాలి. మొదట మనలో ఉన్న ఆ చెత్తను మనం బయటకు పారవేసుకునేయాలి. మన ఇంట్లో చెత్త ఉంటుందంటే ప్రతిరోజు దాన్నే చూసుకొని ఉంటాము. మనము ఏం చేస్తాం, ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం, ప్రతిరోజు ఆ చెత్తను బయటకు పారేసేవారుగానే ఉంటాం. అలానే వాక్యంతో ప్రతిరోజు మన హృదయంలో మనల్ని మనం కడుక్కున్నట్లయితే ఆ చెత్తను బయటకు తీసేసేవారుగా మనం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన ప్రార్థన కానీ మనం చేసే పనుల మీద కానీ ఆయన దృష్టి మన మీదకి వస్తుంది. చాలామంది అనుకుంటారు కదండి, ఎలా ఉంటారంటే వారికి వచ్చి ఏదైనా బాధ కలగనప్పటికీ దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడే లేడు అసలు, దేవుడు ఉండినట్లయితే మాకు ఇన్ని కష్టాలు వచ్చేవా, ఇన్ని బాధలు వచ్చేవా అని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, మన హృదయము మనకు పరిశుద్ధంగా ఉందా, నీతి కలిగి మనం బ్రతుకుతున్నామా, ఎదుటి వారికి ఎలాంటి కీడు చేయక దేవునికి అనుకూలముగా ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలామందికి ఏంటి అంటే ఎంత చెప్పినా అదే వేలో వెళ్తూనే ఉంటారు. ఏది పర్ఫెక్ట్గా వాళ్ళు ఫాలో అవ్వరండి. కొంతమంది ఫాలో అవ్వరు. ఎన్ని విషయాలు ఈ రోజుకి మనము బాప్టిజం తీసుకోండి, ఈ రోజు వరకు ఎన్ని మాటలు, ఎన్ని వర్తమానాలు, ఎన్ని విషయాలు మనం తెలుసుకొని ఉంటాము. అయినప్పటికీ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేసి వారికి ఇష్టానుసారంగానే వారికి అనుకూలంగానే జీవిస్తూ ఉంటారు. అలా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మన ఒక హృదయంలో ఎవరికి స్థానం మొదట ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. కీడు చేసేవారుగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. కీడు చేయు వారికి దేవుడు ఎలా ఉన్నాడంట, విరోధముగా ఉన్నాడంట. ఇప్పుడు ఎవరైనా మన ఫ్యామిలీలో ఏదైనా మనకు విరుద్ధంగా వాళ్ళు ఉన్నారని మనకు తెలిసినప్పటికీ మనకు ఏదో తెలియని ఫీల్ మన మనసులో అనిపిస్తూనే ఉంటుంది.
అరే నేను ఏం చేశానని నా మీద వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఇంత నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారు అనే ఫీలింగ్ ఫ్యామిలీలో ఎవరికైనా జరిగినప్పుడు అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన కీడు చేయ వారికి విరోధముగా ఉన్నాడంట. ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. మనం తెలుసుకోవాల్సిన విషయము కీడు అంటే అనగానే ఒక్కటి వేరే వాళ్ళకి ఏదో మోసం చేసడమే కాదండి. మనల్ని మనం మోసం చేసుకోవడం కూడా అదే మనకు కీడు. మనకు తెలియకుండానే సాతాను తెలుసు మనకి. సాతాను ఎలాంటి కీడులు వాడు పన్నుతాడో, ఎలాంటి ఎర్రలు వాడు వేయాలని చూస్తాడో, మన బలహీనతలు ఏంటి అనేది మనకంటే ముందు సాతానుకు తెలిసిపోతుంది. ఈ బలహీనత వానికంటే ముందుగా మనం కనుక్కొని దాన్ని చంపు వేసుకొని నరికి వేసేవారుగా మనం ఉండాలి. అలాంటి వారుగా ఉంటే మాత్రమే ఆయన కన్నులు మన మీద ఉంటాయి, మన ప్రార్థనలు ఆయన వింటాడు. ఇవన్నీ కాకుండా మొదటిగా మనకు ఒక ఆయుధం ఇప్పుడు ఆయుధాలు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆయుధాలు వాడతారు. ఆయుధాలు ఉంటే మాత్రమే యుద్ధం చేయగలరు కదండి. ఆయుధాలు ఉంటే మాత్రమే యుద్ధము ఘనంగా జరుగుతుంది. ఈ ఆయుధాలు కొన్ని ఆయుధాలు మనం ఈరోజు మనము ఒక ఆయుధం చూద్దామండి. ఆ ఆయుధం మనం ఆ వచనం చదువుకుంటున్నప్పటికీ మనకు ఎంత ధైర్యమో, అలా అసలు మనం ఉండగలుగుతామా, ఉండాలా వద్దా, ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం ఆ మాట ఆలోచిద్దామండి. అదే పేతురు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇక్కడ ఆగుదామండి. ఈ ఆయుధముగా ధరించుకొనుడు అన్న మాట యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకు ఆయుధాలు ఎంత అవసరమో, మనము ఈ శరీరాలతో ఈ లోకముల కాదు కానీ మనం యుద్ధం చేస్తున్నది మనకు తెలియకుండా దురాత్మల సమూహముతో మనం యుద్ధం జరిగిస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్గా మనం అర్థం చేసుకోవాలి. శరీరాలతో కాదు మన యుద్ధం, కనిపించని దురాత్మలతో మనము యుద్ధం చేసే క్రైస్తవులుగా మనం ఉన్నాం. నేటి క్రైస్తవులుగా మనం ఉన్నవాళ్ళు. ఇలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆయుధం మనకు అవసరం? ఆయుధాలు అనగానే కత్తులు కటార్లు కాదు ప్రియులారా. యుద్ధము చేస్తున్నది మనకు దురాత్మల సమూహముతో కాబట్టి మనకు ఎలాంటి ఆయుధం ఉంటే మనము వాటితో యుద్ధం చేయగలుగుతాం అనేది మనం ఆలోచిద్దామండి. 4వది మొదటి వర్షం మరొకసారి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఎంతమందికి ఉండండి ఇలాంటి ఆయుధం? ఎలాంటి ఆయుధం అండి? ఎలాంటి ఆయుధం? క్రీస్తు శరీరమందు ఆయన అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడు. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడంట. ఎందుకు శ్రమ పడ్డారండి? ఇప్పుడు మనకు శరీరం ఉంది. మన శరీరానికి ఏం తినాలి, ఎలాంటివి పెట్టాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎలా మనము మన దేహాన్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి, ఏం తినాలి, హాయిగా చూసుకుంటున్నాం మన శరీరాన్ని. మన శరీరంలో పుట్టే కొన్ని కోరికలు కూడా దాన్ని తప్పించుకోలేక దానికి లొంగిపోయేవారు ఇంకొంతమంది. సో మన శరీరాలను మన దేహాలను మనము మంచిగా చూసుకుంటున్నాం కదా. క్రీస్తు ప్రభువారు ఎందుకంటే ఆ దేహంతో శ్రమపడ్డాడు? ఎందుకైనా శ్రమపడ్డాడంటే క్రీస్తు శరీరం ముందు శ్రమపడేను. ఆయన శరీరంలో ఆయన శరీరాన్ని నీట్గా ఉంచుకోవాలని కాదు కానీ శరీరం ముందు వచ్చే కోరికలను ఎలా చంపేసుకోవాలని శ్రమపడ్డాడంట ఆయన. ఆ శరీరానికి ఎలా నేను యుద్ధం చేయాలి ఆ కోరికలతో, ఆ శరీరం ముందు వచ్చే ప్రతి ఒక్కటి దాన్ని ఎలా నేను జయించాలని శ్రమపడ్డాడంట ఆయన. మనకు వచ్చే ఆలోచనలు కానీ మన దేహానికి కానీ మనం ఎంత మంచిగా చూసుకుంటామో, ఏది తినేయాలంటే అది తినేస్తాం, ఎలా ఉండాలంటే అలా ఉండిపోతున్నాం, మన దేహానికి ఎలా సింగారించుకోవాలంటే అలా చేసుకొనేస్తున్నాం. కానీ ఆయన శ్రమపడ్డాడంట. శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడు. ఆయనకు వచ్చే ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్క చెడు ఆలోచనలు చంపేసుకున్నాడు. ఒక్క కోరిక అనగానే ఒక్కొక్కటి కాదండి, వ్యభిచారం అనేది కాదు, చాలా ఆలోచనలు, చెడు ఆలోచనలు మనకు పుడుతూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఆయన శ్రమపడ్డాడంట శరీరముతో. మన శరీరంలోకి మనకు వచ్చే ఆలోచనలు మనం ఎంతమంది శ్రమపడుతున్నామో దాని కొరకు, ఎంతమంది యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయాలంటే మొదటిగా మనకు కావాల్సింది ఆయన యొక్క శరీరం విషయములలో శ్రమపడినవాడు గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. ఆయుధంగా ధరించేసుకోవాలండి మనం. ఆ ఆయుధాన్ని మనం ధరించుకున్నప్పుడు అయితే మాత్రమే మనము యుద్ధం చేయగలుగుతాం మనకు తెలియని దురాత్మల సమూహముతో. అలా కాకుండా మనము ఏ ఆయుధాన్ని మనం ధరించుకోకుండా
మనకి ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలతో మళ్ళీ వెళ్ళినట్లయితే మనం ఎంత మాత్రం యుద్ధం చేయడం కాదు, కానీ మనల్ని ఓడించి వాని ఆలోచనలు జయింపజేసుకుంటాడు సాతాను. అందుకే మొదటిగా మనకు ఆయుధం అనేది ఇంపార్టెంట్. క్రీస్తు అనే ఆయుధం మనకు కావాలి. క్రీస్తు అనే ఆయుధంలో మనకు ఉండినట్లయితే ప్రియులారా ఎలాంటి విషయాల్లోకైనా ఎలాంటిదైనా మనం జయించగలుగుతాం. మొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయుధాల కంటే బలమైనవి మన ఆలోచనలు. ఆయుధాల కంటే బలమైనవి మన ఆలోచనలో ఉన్నప్పుడు, ఆలోచనలు మనం చేసినప్పుడు దాన్ని వన్స్ మనం దాన్ని వాడి చూసినట్లయితే, ఆయుధం మనం ఆలోచించుకున్నాం, ఆలోచనలు మనము ఆయుధాలుగా వాడినట్లయితే, దేవుని అనుకూలంగా మనం ఆయుధాలుగా వాడినట్లయితే ఎన్నో వాటిని చెడ్డ ఆలోచనలు కానీ చెడు ఎన్నో తలంపులు కానీ మనము ఆ వేడి అది ఎలా మనం ఎలా దాన్ని జయించగలుగుతామో మనకే అర్థమైపోతుంది. అందుకే ఆయుధాలుగా మన ఆలోచనలు బలమైనవి. ఆయుధాల కంటే బలమైనవి అంట మన ఆలోచనలు. ఆయుధాల కంటే బలమైనవి ఆలోచనలు. అంటే మన ఆలోచనలు వన్స్ మనం ఒక్కసారి దాన్ని ఆలోచిస్తున్నది మంచిగా ఉందా లేదా, మన హృదయంలో క్రీస్తు అనే ఆయుధాన్ని మనం ధరించుకున్నామా లేదా అనేది మొదటిగా మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఇక్కడ చెప్తానండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఒక ఆయన ఇంకో ఫ్రెండ్ ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్నారంట. కాఫీ తాగుతున్నప్పుడు వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళే, బాగా డబ్బున్న వ్యక్తులే ఉన్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు ఇంకో ఆయనకు ఇప్పుడు గెస్ట్గా వచ్చిన ఆ ఇంటికి ఇంకో ఆయనకు ఏదో స్మెల్ అని అనిపిస్తుందంట. ఈ స్మెల్ ఏంది అసలు ఇలా వస్తుంది ఎందుకు అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ అడిగినప్పుడు నేను వేసుకున్న సాక్షుల్లో నుండి స్మెల్ వస్తుంది కాబట్టి మేబీ అట్లా వస్తుంది అని అన్నాడంట. అన్న తర్వాత అరే ఫస్ట్ ఒక సాక్షులు తీసేయి, వేరే వేసుకునే కొత్త ఇస్తానని చెప్పేసి ఈయన ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాఫీ తాగేసి బయటగా కారులో వెళ్తూ ఉన్నప్పుడు మరలా అదే దుర్వాసన ఆయనకు వస్తుందంట. అరే సాక్షులు తీయించేసాను, కొత్త సాక్షులు వేసాను, ఇవి ఇచ్చాను కదా, వేసుకున్నాడు కదా, ఇంకా ఎందుకు ఆ సాక్షులు అదే స్మెల్ అదే దుర్వాసన ఎందుకు నాకు వస్తుంది అని చెప్పేసి ఆ ఫ్రెండ్ అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నువ్వు తీసేసావు కదా ఆ సాక్షులు, మరలా అదే ఎందుకు వస్తుంది దుర్వాసన అని చెప్పి అడిగితే సాక్షులు తీసేసాను కానీ అవి నా జోబులోనే ఉన్నాయి అన్నాడంట. తీసి పారవేయలే అతను, తీసేసాను కానీ నా జోబులోనే పెట్టుకొని ఉన్నాను అని చెప్పాడంట. అలా ఫస్ట్ దాన్ని బయటకు తీసి పారేయి, నీ కొత్తవి ఇచ్చాను కదా, మరలా దాన్ని ఎందుకు నువ్వు జోబులో పెట్టుకున్నావు అని అడిగాడంట. ఇక్కడ దాంట్లో ఉన్న మనకు నీతి ఏంటి అంటే మన పాపాన్ని ఒకసారి మన బాప్టిజంలో వదిలేసాం, పరిశుద్ధంగా దేవుడు మనల్ని మార్చబడ్డాడు, దాన్ని మరలా మన జోబులోనే పట్టుకొని తిరుగుతున్నాం పాపం అనేది కదండి. అక్కడ సాక్షులు తీసి బయట పారేసి ఉంటే మరలా ఆ దుర్వాసన వచ్చేది కాదు. ఇక్కడ కూడా మనం ఒక్కసారి మనలో ఉన్న మలినాన్ని మనం బయటకు పారేసినప్పుడు మనకు మరలా ఆ వాసన అనేది రాదు, ఆ దుర్వాసన అనేది రాదు. అక్కడ ఇచ్చాడు కదా కొత్తవి ఆ సాక్షులు ఇచ్చాడు కదా, మరలా ఎందుకు దాన్ని జోపులో పెట్టుకోవాలి? ఇక్కడ మనకు ఇచ్చాడు కదా దేవుడు కొత్త జీవితాన్ని, మరలా మన జోపులోనే ఎందుకు పెట్టుకొని తిరగాలండి దాన్ని కదా. సో అలా ఉండకుండా మనము అందుకే ఆయుధము క్రీస్తు అనే ఆయుధాన్ని ధరించుకున్నట్లయితే మరొకసారి ఆ దుర్వాసన అనేది మనలో నుండి రాదు ప్రియులారా. అదే మాట చూద్దామండి, మరొకసారి చదువుకుందాము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమీ లేకయుండును. ఇక్కడ మనము శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలంటే మనకు లెక్కలేని ఆశలు మనకు పుడుతూనే ఉంటాయి. ఒక్కసారి మనము బాప్టిజంలో వదిలేసిన తర్వాత మన పాపాన్ని మరోసారి దాన్నే మన జోబులో ఉంచుకొని తిరగకూడదండి. అదే వాసన వస్తుంది. కొత్త సాక్షులు ఆయన ఇచ్చినప్పటికీ కూడా దాన్నే పెట్టుకొని తిరుగుతున్నాడంటే అంత మూర్ఖత్వం ఎవరికి ఉండదు. అంత మూర్ఖత్వం మనలో ఎవరికైనా ఉందామో ఆలోచించుకోండి. కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ జీవితంలో మరలా అలాంటి దుర్వాసన కలిగిన పాపంలో మరలా ఎందుకు తీసుకువెళ్ళాలి? నాతో పాటు ఎందుకు ప్రయాణించాలని నేను చేసుకోవాలి
అనేది గుర్తించాలి. అందుకే ఆయన ఒక ఆయన మనస్సు అనే ఆయుధంని మనము ధరించుకోవాలి. ఆయన మనస్సు అనే ఆయుధాన్ని మనం ఒకసారి ధరించుకున్నట్లయితే ఇంకొకసారి దాని జోలికి మనము వెళ్ళము ప్రియుల. ఆ ఆయుధము మనకుందా లేదని ఆలోచించుకుందామండి. అదే 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ క్రీస్తు ప్రభువు శరీరం మీద శ్రమపడ్డాడు, ఇది మనకు తెలుసు. ఇది నేర్చుకోవాల్సిన పాయింట్. మనం ఒకటి శ్రమపడ్డాడు. ఇక్కడ కూడా కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం అనుకుంటాము ఎన్నో విషయాలను ఎన్నో మనము విడిచిపెట్టాల్సి వస్తుంటుంది. కొన్ని మనం తీసుకోలేము దాన్ని. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత కొన్ని విడిచిపెట్టాలి. ఒకటి కావాలంటే ఇంకొకటి విడిచిపెట్టాలండి. మన లైఫే అంత. ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొకటి విడిచిపెట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. సో మనము దేవుడు మనకు కావాలి, ఆయన పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిచాడు. దాన్ని మనము పొందుకోవాలంటే మొదటిగా మనకు బాధ అనేది ఒకటి కలుగుతుంది. అంటే మన శరీరం అందు వచ్చే కొన్ని శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీస్తు ప్రభువారు ఎలా అయితే శరీరం అందు ఆ శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నాడో అలాంటి ఆయన ఒక మనస్సు అనే ఆయుధం మనకు ఉండినట్లయితే ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనము ఎదుర్కోగలుగుతాం. ఆయుధముతో, క్రీస్తు అనే మనస్సు అనే ఆయుధముతో మనము యుద్ధం చేయగలుగుతాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడవారు, ఆయన చిత్త ప్రకారం బాధపడాలి. ఆయన కావాలన్న బాధపడతాడండి మనకు కాదండి. మనం ఓర్చుకోగలిగినంత మాత్రమే బాధపడతాడు. నువ్వు ఓర్చుకోలేనంత బాధ ఆయనకి ఎల్లప్పుడూ మనం ఆయన పిల్లల మీద మనకు పెట్టాడు. ఆయన మనం ఎంతైతే ఓర్చుకుంటామో అంతే పెడతాడు గనుక. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. మనల్ని నమ్మి మన అమ్మ కడుపులో మనల్ని సృష్టించి ఆయన ఎంతో ప్రేమతో మనల్ని సృష్టించిన ఆత్మ మనకి ఇచ్చినట్లయితే ఆత్మను చాలా మంది కలుషితపరుస్తున్నాయి ఈ రోజుల్లో. ఆత్మను నమ్మకముగా మనం సృష్టికర్తగా అప్పగించట్లేదండి. అందుకే అంటున్నాడు సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలను. నమ్మకమైన ఒక్కసారి మనం మనుషులు నమ్మలేమండి. మనుషులు నమ్మినప్పుడు ఒక్కసారి మంచిగా ఉంటే ఇంకొకసారి వారికి అనుకూలంగా ఉంటారు. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, ఉత్తమము. వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఇక్కడ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవలను. మనం ఎంతమంది నమ్మకముగా నేను నా తండ్రికి అప్పగిస్తాను నా ఆత్మను అని ఎంతమంది వారి మనసులో వారే ఎంతమంది ఎంచుకుంటున్నారో నాకు తెలియదు ప్రియులారా. ప్రతి ఒక్కరూ నమ్మకముగా మనం ఆత్మలను అప్పగించుకునే సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా లేదా మనం ఆలోచించుకోవాలి. అదే మాట చూద్దామండి. అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం అండి. అదే పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం 9వ వచనం అండి. 9వ వచనం చూద్దాం. 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే లోకమందున్న మీ సహోదరుల యందు మన ఫ్యామిలీస్ లో కానీ మన సహోదరులు సహోదరులు మనకి ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. మనకు తెలుసండి వారు పాపముతో శ్రమ పడుతున్నారు. బయట వాళ్ళు బాప్టిజం పొందుకున్న వాళ్ళు కాదు, కానీ పాపముతో వాళ్ళకు తెలియకుండా కొంతమందికి తెలిసిన దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ఇంకొంతమందికి తెలియకుండా తప్పిపోతున్నారు, తెలియకుండా నశించిపోతున్నారు వాళ్ళు. సో మనకు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. స్థిరంగా పునాది అనేది ఎలా ఉండాలి అంటే అది కదిలింపబడకూడదు ఎవరి చేతిలో.
విశ్వాసం అనే పునాది వన్స్ మనం ఒకసారి మన హృదయంలో వేసుకున్నప్పుడు ఎంతమంది దాన్ని కదిలించినప్పటికీ కూడా కదిలిపోయే అంతగా ఉండకూడదు. కదలకుండా స్థిరముగా అక్కడనే ఉన్న చోట ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ స్థిరత్వం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్థిరత్వం అనేది మనకు లేకపోయినప్పుడు అప్పుడే మనకు బలహీనతలు మనల్ని లాగి పడేస్తాయి. అందుకే ఆయన ఒక మనస్సుని మనం ఆయుధంగా మార్చుకోవాలి మన జీవితానికి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెమే కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఇక్కడ మనం చూసాం కదండి, ఆయన చిత్తానుసారంగా బాధపడాలంట, మనం సత్ప్రవర్తన చేయాలంట. ఇక్కడ చెప్తున్నాడు కొంచెమే కాలము మీరు శ్రమపడిన పిమ్మట. కొంచెమే కాలమే ఉంటుందండి. మనం పరిశుద్ధంగా మనల్ని ఇప్పుడు ఒక రాయిని శిల్పంగా మార్చాలంటే కొంతసేపు దానికి బాధ వస్తుంది. ఆ శిల్పిగా మారేంత వరకే దాన్ని చెక్కుతూ ఉంటారు. మనల్ని కూడా దేవుడు మనము ఆయనకు ఆయుధాలుగా మారేంత వరకు మాత్రమే మన జీవితాన్ని ఆయన చెక్కుతూనే ఉంటాడు. అందుకే చెప్తున్నాను కదా, కొంచెమే కాలము మీరు శ్రమ పడిన పిమ్మట కొంచెమే కాలం ఉంటుందండి. మనం ఆయనకు ఆయుధాలుగా మనల్ని చెక్కేంత వరకు మాత్రమే మనకు శ్రమ ఉంటుంది. ఆ శిల్పికి ఎలా అయితే ఆ రాయిని శిల్పిగా మార్చబడుతుందో మన జీవితంలో కూడా పాపము, ఎన్నో దోషములు, అపరాధములు అన్నీ తొలగిపోయేంత వరకు మాత్రమే మనకు శ్రమ అనేది కలుగుతుంది. అలా కలిగినప్పుడు కొంచెమే కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము కొంత ఓర్చుకుంటే చాలండి, మనకు ఆయన స్థిరపరుస్తాడంట. సంపూర్ణముగా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మనకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మొదటిగా క్రీస్తు మనస్సు అనే మన ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. తర్వాత ఆయన చిత్త ప్రకారంగా శ్రమ పడేవారుగా మనం ఉండాలి. శ్రమ పడిన తర్వాత, బాధపడిన తర్వాత ఒక శిల్పిగా మనలందరినీ ఆయన ఒక ఆయుధంగా మార్చుకుంటాడు. ఆయన ఆయుధంగా మార్చుకునేంత వరకే మనల్ని చెక్కుతూ ఉంటాడు. అందుకే కదండి, పరీక్ష లేని చదువుకు విలువ ఉండదు. ఇప్పుడు బాగా చదివేశారు అనుకోండి, బాగా చదువుతూ ఉన్నాడు, కానీ అక్కడ పరీక్ష అనేది లేనప్పుడు ఆ చదువుకు విలువ ఉండదు. అలాగే క్రైస్తవులుగా ఉన్న మనము శ్రమ లేనిదే క్రైస్తవులకు విలువ కూడా ఉండదండి. బాగా చదువుకున్నప్పుడు, బాగా చదువుతూ ఉన్నప్పుడు పరీక్ష లేకపోతే అదంతా వ్యర్థమే. అలాగే మనం కూడా శ్రమ లేనిదే క్రైస్తవ జీవితానికి కూడా ఘనత లేదండి, ఘనత ఉండదు. ఆ చదువుకి ఎలా పరీక్ష లేనప్పుడు ఆ చదువుకి ఎలా విలువ ఉండదో, క్రైస్తవ జీవితానికి శ్రమలు, బాధలు, కష్టాలు లేనప్పుడు కూడా దానికి ఘనత, విలువ ఉండదు ప్రియులారా. అందుకే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా ఆయన క్రీస్తు అనే ఒక మనస్సును మనం ధరించుకోవాలి. తర్వాత ఆయన చిత్త ప్రకారంగా మనము బాధపడి, తర్వాత ఆయన సంపూర్ణతకు మనం అప్పగించే వారుగా మన ఆత్మలను మనము ఎల్లప్పుడూ సిద్ధపరచుకునే వారుగా ఉండాలి, చెక్కుకునే వారుగా ఉండాలి. ఆయన వాక్యంతో చెక్కుకునే వారుగా ఉన్నట్లయితే మాత్రమే మనం పూర్ణులుగా ఆయన మనల్ని బలపరుస్తాడు. పూర్ణత కలిగి సంపూర్ణముగా మనం ఎంతమంది జీవించాలి, ఎంతమంది నడుచుకోవాలి అనుకుంటున్నారో ఈ యొక్క వచనాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయము, మొదటిగా ఆయన ఒక ఆయుధాన్ని, ఆయన మనస్సు అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ఆయన మనస్సు అనే ఆయుధం మనలో ఒక్కసారి దానికి మనం చోటు ఇచ్చామనుకోండి, ఎలాంటి దురాత్మల సమూహము మన మీదకి వచ్చినప్పటికీ కూడా ఎదిరించగలిగిన శక్తి కలిగిన ఆయుధాలుగా, దేవుని ఆయుధాలుగా మనం మార్చబడతాం ప్రియులారా. అలాంటి వారుగా మనం ప్రతి ఒక్కరు ఉండాలి, ప్రతి ఒక్కరు జీవించాలి అలాంటి వారుగా. ఆర్టిఫిషియల్గా ఎంత మాత్రం ఎవరు ఉండొద్దండి. మంచి సువాసన వెదజల్లి ఆయన ఒక మనస్సుని మనం ఆయుధంగా మార్చుకోవాలి. మొదటిగా ఆయన జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతోమంది ఆయనను చాలామంది చంపేయాలి, ఎదిరించాలి, ఏమైనా చేసి చంపేసేయాలని చెప్పేసి చాలామంది వెనకబడ్డారు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రము భయపడకుండా నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకంకి వచ్చాను, ఎంత మాత్రం నేను భయపడకుండా, ఎలాంటి శ్రమలు, ఎలాంటి బాధలు నాకు వచ్చినప్పటికీ కూడా దాన్ని నేను ఎదిరించి నేను దేవుని కొరకు చిత్త ప్రకారంగా నేను జీవిస్తానని చెప్పేసి ఆయన జీవితం మనకు ఒక మాదిరిగా నిలిచిపోతుంది. ఈ రోజులు
గనుక మనము నేర్చుకోవాల్సిన విషయము ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఆత్మలను సంపూర్ణత కలిగి దేవునికి అనుకూలముగా నమ్మకముగా మనము అప్పగించే పిల్లలుగా ఈరోజు మనం తీర్చబడాలి. అలాంటి వారుగా ఉంటే మాత్రమే దేవుని పిల్లలు అని చెప్పుకున్నటకు మనకు అర్హత ఉంటుందండి. అర్హత లేనిది మనము ఏది చేసినా ఎలా చేసినా అంతా వ్యర్థమే. మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో మన మొదటి స్థానం, నా మనసులో మొదటి స్థానం ఎవరికి ఉంది అంటే దేవునికే ఉంది అని చెప్పగలిగిన క్రైస్తవులుగా ఉండాలి మనం. చాలామంది ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఉన్నప్పుడు ఏదైనా దేవుని టాపిక్ వచ్చినప్పుడు చాలామంది కొంతమంది దేవుని వాక్యం తెలియని వాళ్ళు అసహించుకుంటారండి. క్రిస్టియన్స్ మీరు దేవుని గురించి అప్పుడు చెప్పినప్పుడు కొంతమందికి మాట రాదు. క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళకు అవును మేము దేవుని పిల్లల మనుషులు కూడా చాలామంది గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. కానీ మనము క్రీస్తు సైనికులుగా ఉండాలంటే మొదటిగా క్రీస్తు ఆయన మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలి. ఎంతమంది ఉన్నా ఎంతమందిలోనైనా నేను దేవుని కుమారుడని మనం ప్రకటించుకునే అంత ధైర్యం మనలో ఉండినట్లయితే అప్పుడు మన ఆయుధాన్ని మనము బయట మనం వాడేవారుగా మనం ఉంటామండి. అలాంటి వారుగా ఉండలేనప్పుడు మనము ఎంత చేసినా ఏది చేసినా దేవుని కొరకు అంతా వ్యర్థం. గనుక ప్రియులారా అలాంటి వారుగా మీరు నేను అందరం మనం ఉండాలని కోరుకుంటూ మరో మాట మనం చూసుకుందామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. సామెతలు 19వ అధ్యాయము 20వ వచనం అండి. మన ఆలోచనలు ఎలా ఉండినట్లయితే ఆయుధం మనం ధరించుకుందాం అనేది ఇక్కడ చూసినట్లయితే 19వ అధ్యాయము 20వ వచనం అండి. నీవు ముందుకు జ్ఞానవగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఇక్కడ మనము చూసాం కదండి, ఇంతసేపు ఒక ఉపదేశం మనకు బయలుదేరింది. ఈ ఉపదేశాన్ని మనము దాన్ని అంగీకరించే హృదయాలు కలిగి మనలో ఉండాలంట. ఇంతసేపు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే క్రీస్తు మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకోవాలన్న ఈ ఉపదేశము మనము సంపూర్ణముగా మన జీవితంలోనికి మనం ఆహ్వానిస్తున్నామా, అంగీకరిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఇప్పుడు ఈ ఉపదేశం మనం విన్నామండి. క్రీస్తు మనస్సుని ఆయుధంగా ధరించుకోవాలి. ఈ ఉపదేశం మనం విన్నాం. దాన్ని సంపూర్ణంగా మనము అంగీకరిస్తున్నామా లేదా? చాలా ఆలోచనలు మనకు వస్తాయి. అనేకములు అంటున్నాడు ఇక్కడ. అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎన్ని ఆలోచనలు మనకు వచ్చినప్పటికీ కూడా ఒక్కసారి మనము క్రీస్తు మనస్సు అని మనము ఆయుధాన్ని మనం ధరించుకున్నప్పుడు ఎన్ని ఆలోచనలు మనకు వచ్చినప్పటికీ కూడా యెహోవా యొక్క తీర్మానమే స్థిరంగా ఉంటుంది. మన జీవితంలో ఎన్ని ఆలోచన చేసినప్పటికీ ఒక్కసారి మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకునే సజీవ యాగములుగా మన శరీరం కానీ మన దేహమును కానీ మన ఆత్మను కానీ అంతా మనం దేవునికి అప్పగించుకునే వారు ఉన్నట్లయితే అప్పుడు మన జీవితంలో యెహోవా యొక్క ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అందుకే మన సొంత ఆలోచనలు మనం చేయకూడదు, కానీ దేవుని రీతిగా దేవుడు ఎలా అయితే ఆయన బుద్ధి మాటలు చెప్తూ చాలా మందిని చెక్కుతూ ఒక శిల్పీలుగా మారుస్తున్నాడో మనము కూడా అలా శిల్పీలుగా మారి ఇతరులకు మనం అలాంటి వాక్య బోధని మనం చేసేవారుగా మనం ఉండాలి. అందుకే అప్పుడు మనం జ్ఞానులగుతాం. కేవలం కొంచెం విని దాన్ని మనము విడిచిపెట్టేసేవారుగా ఉండినట్లయితే మనం ఎంత మాత్రం జ్ఞానులు అనిపించుకోమండి. జ్ఞానులు అనగానే గర్వంతో కాదు ప్రియారా, దేవుని వాక్యం ముందు క్రైస్తవులుగా ఉంది మనము జ్ఞానులు కావాలి. మొదట క్రీస్తు శరీరము ఆయన ఒక ఆయుధాన్ని మనం ధరించుకున్నట్లయితే, ఆయన మనస్సును ఆయుధాన్ని ధరించుకున్నట్లయితే మనం జ్ఞానులుగా తీర్చబడతాం. గనుక అలాంటి వారికి మనం ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాం. ప్రియులారా, కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన విషయాలు మేము నేర్చుకున్నాము ప్రభువా. అవును తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు మనస్సును తండ్రి మేము మొదట ఆయుధముగా ధరించుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, దురాత్మల సమూహము ప్రభువా మా మీద తండ్రి
యుద్ధము చేయుటకు వచ్చినప్పుడు ప్రభు ఆయుధము తండ్రి, ఆయుధముతో క్రీస్తు అనే ఆయుధముతో తండ్రి మేము యుద్ధము చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుటకు మా అందరికీ సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అవును తండ్రి, మా యొక్క ఆత్మను ప్రభు మీకు సంపూర్ణత కలిగి నమ్మకము కలిగి మీరు ఎలా అయితే మాకు ఇచ్చారో ప్రభు అలానే మీకు అప్పగించే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. అవును తండ్రి, మాకు కొంచెమే కాలమేమో తండ్రి, మాకు శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది కనుక దాన్ని ఓర్చుకోగలిగిన శక్తిని వివేకంను ఇచ్చి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ఇంకా తండ్రి ప్రభు దాన్ని విడిచిపెట్టే వారుగా ఎంత మాత్రం ఉండకుండా ప్రభు మా యొక్క ఆలోచనలు ఎన్ని అనేకములు వచ్చినప్పటికీ కూడా తండ్రి మీ యొక్క ఆలోచనే స్థిరముగా ఉంటుంది కనుక ఆ స్థిరత్వాన్ని తండ్రి మాలో అందరికీ తండ్రి ఉత్తేరింగమించమని ప్రార్థిస్తూ ప్రభు మరింత ఎక్కువ జ్ఞానము వివేకం ఇచ్చి మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభు. జ్ఞానులుగా తండ్రి చెప్పుకునే వాళ్ళు చాలామంది నశించిపోతున్నారు తండ్రి. మీ వాక్యమందు జ్ఞానులొగటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచిదే అండి. విలువైన మాటలు బోధించినందుకు గీతాకి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకుందాం మనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు శత్రువులుగా, కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, మారినా మరణం పొందినా, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతుని వైతివి, దేవసుతుని వైతివి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, సాటి అయిన సహాయమే అపాయంగా మారిన, యోబు భార్య వలని పతనం కోరిన, కట్టుకున్న వాడు నిన్ను కొట్టి తిట్టి విడిచిన, కన్న బిడ్డలందరూ కసాయులుగా మారిన, సాటి అయిన సహాయమే అపాయంగా మారిన, యోబు భార్య వలని పతనం కోరిన, కట్టుకున్న వాడే నిన్ను కొట్టి తిట్టి విడిచిన, కన్న బిడ్డలందరూ కసాయులుగా మారిన, సొంత మామ అల్లునిపై విషపు చూపు నిలిపిన, దావీదును చంపగోరి సౌలు బయలుదేరిన, బంధుగణమెరా బంధులుగా మారి పొడిచిన, సత్క్రియలను ద్వేషించే జనములు పగబూనిన, ఈ లోకమందు నీవు బాటసారిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా, ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగి ఉండిపోతే విలువలేదురా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడవరా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, కన్న తల్లి గతము మరిచి మతి చలించెనంటున్న, పేగు పంచుకున్న వారే తన చావును కోరిన, సొంత యూద జాతి వారి సిలువ శిక్ష వేసిన, శిష్యుడేమో కుట్ర పన్ని వెన్ను పోటు పొడిచిన,
కన్న తల్లి గతము మరిచి మతి చలించెనంటున్న ప్రేగు పంచుకున్న వారే తన చావును కోరిన సొంత యూద జాతి వారి సిలువ శిక్ష వేసిన కుట్ర పన్ని వెన్ను పోట పొడిచిన శాస్త్రులు పరిసయ్యులు వ్యతిరేకంగా నిలిచిన లేని వార్తలెన్నో పుట్టించి ప్రకటించిన ఫలము పొందుకున్న వారి కీడు చేయగోరిన దుష్టుడు ప్రత్యక్షంగా శోధన కలిగించిన నిందలు అవమానాల కోర్చాడురా పిడిగుద్దలు కసి దెబ్బలు తిన్నాడురా ఉమ్మి వేసి నోరు మెదపకున్నాడురా మేలు చేసి బాధ అనుభవించాడురా యేసు జీవితాన సుఖము లేదురా మనసును ఆయుధంగా ధరించరా యేసు జీవితాన సుఖము లేదురా మనసును ఆయుధంగా ధరించరా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో నీ ఇంటి వారే నీకు శత్రువులుగా కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా మరణం కోరినా ఊరికే నిందలు మోపినా మారినా మరణం కోరినా ఊరికే నిందలు మోపినా హింసింపబడుటకే నీవు పిలువబడితివి శిక్షణ పొందుటకే సుతుని వైతివి దేవసుతుని వైతివి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో మంచిది ప్రేమరా. అదేవిధంగా రెండవ వర్తమానం కూడా మనం విందాము. ఈ అవకాశాన్ని అన్ని గారికి ఇస్తున్నాం. మొట్టమొదట మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మేము కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని మరొకసారి దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యం, ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తిని మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే మనం చేసిన క్రియలు, ఆలోచించిన ఆలోచనలు ద్వారా ఎన్నో శాపాలు మనం ఎదుగు తెచ్చుకొనిన వారే లోకంలో చాలామంది. మొదట ఆ శాపాల నుండి విముక్తి మనకు రావాలి. తీసివేసే శక్తి ఆయనలో ఉంది, దాన్ని చూపించే శక్తి కూడా ఆయనలో ఉంది. చూసేవారుగా మనం ఉండాలి. దేని ద్వారా శాపంలో పడిపోయాం, దేని ద్వారా మేము నశిస్తున్నాం, సాతాను కుయుక్తిలో నుండి విడిపించుకోలేకపోతున్నామని మొదట మనం ఆలోచించాలి. వీటన్నీ జరగాలంటే ఆయన సహాయం మనకు కావాలి. ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఆయన మాటలు మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని కోరుకునేవాడు ఆయన. అలాంటి వారుగా మనం సిద్ధపడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని అలాంటి వారుగా మమ్మల్ని మార్చు ప్రభువా అని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి,
సమస్తమును ఎరిగిన దేవ, అనేకమైన స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కనికరించి మరొక దినాన్ని మాకిచ్చి మరొకసారి ఇంతవరకు నీ మాటలను ధ్యానించే మహాభాగ్యాన్ని మాకిచ్చి ఈ మాటల్లోని సారాంశాన్ని మా హృదయంలో తెలుసుకొని ముద్రించుకొని హృదయంలో భద్రం చేసుకొని తండ్రి ఫలించేవారుగా మమ్మల్ని అందరినీ మార్చండి. మరొకసారి ఈ వాక్యము ధ్యానించుకోవడానికి మరొక అవకాశాన్ని కూడా నాకును మా అందరికీ ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతైన భావము తండ్రి, నీతివంతుల వైపు చెవులు వేచి ఉంటాయని విన్నాం. నీతివంతులు ప్రార్థన చేసినప్పుడు మీరు వింటారని చూశాం. తండ్రి, అలాంటి వారుగా నీతివంతులుగా మారి తండ్రి మొరపెట్టడానికి ప్రార్థించడానికి అలాంటి ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని బతిమాలుకొనుచున్నాం. తండ్రి, నీ మనస్సును ఆయుధముగా మాకు దయచేయండి. నీ మనస్సు ఎలాంటిదో తెలుసుకోవడానికి సహాయము చేయండి. ఇంత గొప్ప మనస్సు అనేది ఎరగడానికి మాకు సహాయం చేయండి. దుష్టుడు వాక్యమును అర్థం కాకుండా మర్చిపోయి స్వభావాలు ఎందరిలోనూ పెట్టి మాయ చేస్తూ తండ్రి నటుగా జీవితంలోనికి ఎంతో మంది వెళ్ళిపోతూ నీ ప్రేమ నుండి తప్పిపోతున్నారయ్యా. వారందరినీ క్షమించి అలాంటి వారంగా మేము ఒక్కరు కూడా ఉండకుండా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే వారంగా మమ్మల్ని అందరినీ మార్చమని వాక్యము ద్వారా తండ్రి ఈ వాక్యము ధ్యానించడానికి సిద్ధపరచుకున్న వాక్యాలు ఈ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మేము నేర్చుకోవడానికి మా అందరికీ సహాయము చేయమని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం కన్న తండ్రి. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు ఉన్న వాక్యం ద్వారా ఇది కొంతైనా మీరు నేర్చుకుంటారు కదా. నేర్చుకుంటాను వద్దా? నేర్చుకుండాలి. ఏం నేర్చుకున్నారు? క్రీస్తుకున్న మనస్సు ఆయుధంగా ధరించుకోవాలి. ఆయన మనసు ఏంటి? ఆయన మనసు ఏంటి? క్రీస్తుకున్న మనసు ఏంటి? డిసెంబర్ ఈరోజు ఎంత డేటు? 25వ తారీఖు పండుగ చేసుకుంటాం కదా. 25వ తారీఖు ప్రపంచమంతా ఏం చేస్తుంది? సెలబ్రేషన్ చేసుకుంటుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు చాలామంది. దానిలో మనం కూడా ఉన్నాం. మనం కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. చేసుకుంటారా లేదా? నేనైతే సరే కాస్త గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. నా మనసులో ప్రేరణ ఎందుకు చేయాలి? ఆయన మనస్సు మనకు తెలుసు అంటే చేయాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి కదా. ఆయన మనస్సు ఏంటి? ఇంతవరకు విన్నాము కదా. ఆయన మనస్సును ఏం చేయాలని విన్నాము? ఆయుధంగా ధరించుకోవాలని విన్నాము కదా. మనస్సు ఏంటి తెలిసింది ఎవరికైనా? మనస్సు ఏంటో వాక్యం చదివారా? వాక్యమును చదివాము కానీ అదేమైంది తెలుసా? ఫిల్టర్ అయ్యి అర్థాన్ని అక్కడే పెట్టి వాక్యం చదువుతూ వెళ్ళాం. ఏమైంది? మనకు మనసులోకి రాలేదు, అది హృదయంలోనికి రాలే.
అక్కడే ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? సహోదరు కష్టపడి వాక్యాలు ప్రిపేర్ అయ్యి దాన్ని చెప్పాలని ఎంతో కష్టపడి రెడీ అయ్యి వచ్చింది, నిలబడింది, చెప్పింది. ఎక్కడో మధ్యలో అక్కడే నిలిచిపోయాయి, లోపలికి రాలే. వస్తే బాగుంటుందని నా ఆశ. చదవండి ఒక్కసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటూ మన వాక్య భాగంలోనికి, నేను సిద్ధపడినటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళిపోయాను. ఏం రాయబడింది ఇక్కడ? శ్రద్ధగా చదవాలండి. వాక్యం చదివినప్పుడు ఏదో చెప్పాలని దేవుడు అనుకుంటూ దాన్ని ప్రేరేపించి ఒకరు నిలబెట్టి ఇక్కడ చెప్పించినప్పుడు మనకు శ్రద్ధ లేకపోతే అది మన హృదయంలోకి రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చదవండి. క్రీస్తు శరీరమందు సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాం కదా. క్రీస్తు శరీరమందు పుట్టెను గనుక ఆయన బర్త్డే మనం సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాం. రైటేనా? రైటే కదా. ముందుకు అక్కడ దాటేసింది, ఆమె కూడా దాటేసింది దాన్ని. నా పాయింట్ని ఆమె కూడా ఎగిరించుకొని ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు చదివిన ఆమె కూడా ముందుకెళ్ళిపోయింది. నా పాయింట్ అక్కడ కొట్టేసింది ఆమె కూడా. శ్రమ పడేను, అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ వెనకేముందండి? చదువు, ఇంకొకసారి చదువు. ఎవరి కొరకై? అక్కడ ఉంది ఆయన మనసు. ఎక్కడుంది ఆయన మనసు? ఆయన మనసు ఏమి? మన కొరకై శ్రమ పడేను. ఏమిచ్చామండి ఆయనకు? మనం ఏమిచ్చాం? ఏమిచ్చాం? మన కోసం శ్రమ పడ్డాడంట. శ్రమ అంటే మామూలు శ్రమ అండి, మామూలు శ్రమ. అది శ్రమను ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. అంత శ్రమ ఎవరి కొరకండి? అది మర్చిపోకూడదు. అది మన ఆయుధం. ఏంటి ఆయుధం మనకి? ఆయన మన కొరకై శ్రమ పడేనన్నది మాట, అది మనకు ఆయుధం. నా కొరకై క్రీస్తు శ్రమ పడేను. మరి ఏం చేయాలి నేను? ఆయన కొరకై నీతిగా బ్రతకాలి. ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమ అంతా ఎవరి కొరకై అని ఆలోచించాలి మనము. మన కొరకై, నా కొరకై శ్రమ పడ్డాడు. నన్ను రక్షించడానికి ఆయన శ్రమ పడ్డాడు. బలమైన ఆయుధం అండి. మంచి పాయింట్ తీసుకోండి. బలమైన ఆయుధం. జారి పడిపోతున్నారా? దేంట్లో అయినా తప్పిపోతున్నారా? దేవుని నుండి దూరం అయిపోతున్నారా? ఈ మనసు వస్తే గెలవగలం. మంచి ఆయుధం. నా కొరకే శ్రమ పడ్డావు తండ్రి, నేను పడిపోకూడదు, స్థిరంగా నిలబడాలి. వస్తుందా రాదా? నా కొరకే శ్రమ పడ్డాడు ఆయన, నన్ను రక్షించడానికి శ్రమ పడ్డాడు. రావాలి. ఆయుధంగా మనం ధరించుకోవాలి. అర్థమైందా? ముందుకెళ్ళిపోదాము. ఆ సబ్జెక్ట్ గురించి మనం ధ్యానిస్తూ చాలా రోజుల నుండి, ప్రభువా ఈ గ్రంథాన్ని నేను ఎలా ధ్యానించాలి, నాకు అర్థం అవ్వట్లేదు కదా, ఎలా ధ్యానించాలి నేను ఆలోచిస్తున్నప్పుడు సరిగా ఆయన కొన్ని రోజుల నుండి 3 గంటలకు లేపిస్తాడు. ఏం చెప్పు? 3 గంటలకు లేపిస్తాడు. తీసుకో. పొద్దున్న ఏం చెప్పంటుందంటే సమయము 6 గంటల వరకు సమయం ఉంటుంది. దీని ద్వారా ఈ 2-3 గంటలు ఆయనతో గడపడం ద్వారా ఏం నేర్పిస్తున్నాడంటే, మొదటి నుంచి నా మనసు ఏంటో తెలుసుకో.
ఒక సబ్జెక్ట్ పోయిన వారం నుండి మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తున్నాం. దేని గురించి ధ్యానిస్తున్నామండి? మొదట దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలి, వినాలి. వినేవారినే ఆయన వెతుకుతున్నాడు, వినేవారికే ఆయన సహాయం చేస్తున్నాడు. రైటేనా? దీని గురించే ధ్యానిస్తున్నాం. దీని గురించి అలాగే బైబిల్ ఏం చెబుతూ వస్తుందో అలాగేనే మనం నేర్చుకుంటూ వెళ్దామండి. అక్కడి నుంచినే వద్దాం. అక్కడి ఇంకో వస్తూ దేవుని సహాయం ద్వారా ఏదైనా ముందు రెఫరెన్సెస్ చెప్తాయి, అలాగే మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఎంతమంది గురించి విన్నామండి పోయిన వారం మనము? మొదట ఎవరేం లేదండి దేవుని మాట? మొదట కయీను పుట్టాడా? అక్కడే తప్పిపోతాం మనం. ఏమంటే నెగ్లెక్ట్గా ఏదో ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు దాన్ని శ్రద్ధగా వినట్లేదో అప్పుడు మనం మర్చిపోతాం. అసలు బైబిల్ స్టోరీ అసలు మనకు అర్థమే కాదు, అస్సలు అర్థం కాదు. మొదట ఎవరు పుట్టారండి? ఎవరిని మట్టితో చేశాడు దేవుడు? ఆదాముతో చేశాడు. ఆదామును చేశాడు. ఆదాము ద్వారా అవ్వము వచ్చింది, అవ్వము ద్వారా కయీను, కయీను ద్వారా కయీను తర్వాత హేబేలు, ఇలా వచ్చింది. ఇలా వస్తున్నప్పుడు ఆదాము వినలేదా? వినలే. కయీను వినలే. వినేవాడు ఏబేలు. ఏబేలు ఏమైపోయాడు? చనిపోయాడు. అటు తర్వాత దేవుని మాట వినే వాళ్ళని వెదికేటప్పటికీ ఎన్ని తరాలైందో తెలుసా? ఎన్ని తరాలు గతించాయో తెలుసా? 6 తరాలు గతించాయి. 6 తరాలు గతించిపోయాయి. 6 తరాల తర్వాత అనొక్క గారు పుట్టారు. ఎన్ని తరాల తర్వాత? 6 తరాల తర్వాత అనొక గారు. అనొక గారు ఆయనతో నడిచాడేమో, దేవునికి ఇష్టమైపోయాడేమో. అనొక గారిని కూడా దేవుడు తీసుకెళ్ళాడు. అనొక గారు వెళ్ళిన తర్వాత చాలా రోజులు ఇంకా ప్రార్థనకు వస్తున్నవారమే కదా. క్రమ ప్రకారముగా నేను బైబిల్ నేర్చుకోవాలని నా ఆలోచన. ఎందుకంటే అనొక గారి తర్వాత ఎవరు వస్తారండి దేవుని దృష్టిలో? ఇన్ని రోజులు ఇంకా వస్తున్నారు, చదువుతున్నారు బైబిల్. వెరీ గుడ్. ఎవరు వస్తారు? నోవహు గారు వస్తారు. చూడండి ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం 23వ వచనం నుండి. దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక ఆయన ఆనోకు లేకపోయాను. ఆయన ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేయలేకపోయాడు. మరలా చూడండి 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి, 4వ వచనం నుండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. అక్కడ ఏమైపోయిందంటే మొత్తం చెడిపోతూ వస్తున్నారు. తను ఎంతగానో మంచిగా ఉండాలని కోరుకున్నాడు, కానీ ప్రజలందరూ ఏమైపోతూ వస్తున్నారు? చెడిపోతూ వస్తున్నారు. 6వ వచనం చదవము. 6వ అధ్యాయము 6వ వచనము ఆదికాండము. తాను చెడిపోతూ వస్తున్న వాటిని చూస్తున్నప్పుడు దేవుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు నొచ్చుకున్నాడండి? ఎందుకు నొచ్చుకున్నాడు?
ప్రజలందరూ చెడిపోతున్నారు. నేను సృష్టించినటువంటి ప్రజలు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. నేను సృష్టించినటువంటి ప్రజలు నా ముందే చెడిపోతున్నారని నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా లేదా దేవునికి బాధ? లేదండి, చాలా ఉందండి. చాలా మంది చెడిపోతూ వస్తున్నారు. ఒక గ్రామంలో చూస్తే ఒక 100 మంది, ఒక 1000 మంది ఉన్నటువంటి గ్రామంలో అందరినీ నిలబెట్టి వీళ్ళు మంచివారు ఎందరూ కనబడతారంటే ఎంతమంది కనబడచ్చండి? చెడు అలవాట్లు చేయకుండా మంచిగా బ్రతుకుతున్నవారు ఎంతమంది చిక్కచ్చండి గ్రామంలో? ఒక 10 మంది 20 మంది చిక్తారా? అంతేనా? ఒక 20 మంది, ఆ 20 మందిలో అప్పటికి చూస్తే ఎవరైనా కనబడుతున్నారంటే వాళ్ళు నిజంగా నా మనసులో అనిపిస్తుంది, ఎవరైనా ఉంటే దేవుని మాటలు వినేవారు ఎవరైనా ఒక 100 మంది కనబడచ్చు. దేవుని మాటలు వింటూ తమను తాము సరి చేసుకుంటూ వెళ్తున్నవారు ఎవరైనా ఒక 10 మంది 20 మంది దొరకవచ్చు. అలాంటి కాలంలోకి వచ్చేసాం మనం, అలాంటి స్థితిలోకి వచ్చేసాం. ఆ రోజుల్లో ఆనోకు గారు ఉపయోగించబడిన ఆనోకు గారి ద్వారా ఏదైనా చేసుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన మంచిగా నడిచినందువల్ల తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఎవరైనా దొరుకుతారా అని వెళుతున్నప్పుడు అక్కడ లోకం వైపు చూసినప్పుడు ఎవరు కూడా ఆయనకి కనబడతారు. అప్పుడు కనబడిన వాడే ఎవరు? నోవాహు. ఇప్పుడు కనబడిన వాడే నోవాహు. చూస్తే నిజంగా అక్కడ చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను. ఆ కృప మనిషికి అవసరం అండి. దేవుని కృప మనిషికి అవసరము, చాలా అవసరం అండి. దేవుని కృప లేకపోతే కయ్యను ఏమైపోయాడండి? శాపగ్రస్తుడయ్యాడు. దేవుని కృప లేనందువల్ల మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నా కృప పొందుకొని అని చెప్పాడు. వినకపోవడం వల్ల, బుద్ధి చెప్పినప్పుడు ఆ బుద్ధి మాట వినకపోవడం వల్ల కయ్యను ఏమైపోయాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. కయ్యను శాపగ్రస్తుడైపోయాడండి. మాట విననే లేనందువల్ల లోతు భార్య ఏమైందండి? పుస్తకం అయిపోయింది. వెన తిరిగి చూడదన్నప్పుడు, వెన తిరిగి చూసినప్పుడు లోతు భార్య ఏమైంది? పుస్తకం అయిపోయింది. వెన తిరిగి చూడొద్దు, నా కృప పొందుకుంటావు అని చెప్పాడు. నువ్వు మారు మనస్సు పొందు, నువ్వు తలనెత్తుకుంటావు అని చెప్పాడు. వాకిట పాపము పొంచి ఉన్నదని చెప్పాడు. కయ్యను వినలేదు. లోతు భార్యకి చెప్పాడు, వెన తిరిగి చూడదని అన్నాడు. నా కృప పొందుకోవాలంటే మీరేం చేయాలి? నా మాట వినాలి. వినలేకపోయారు. వెన తిరిగి చూసింది, వినలేకపోయాడు, తలనెత్తుకోలేకపోయాడు. శాపాన్ని ముట్టుకట్టుకున్నాడు. శాపస్తంభమై మారిపోయింది లోతు భార్య. దైవ గ్రంథంలో మనం ఒక్కొక్క చరిత్ర చూస్తూ వస్తున్నప్పుడు దేవుని మాట వినేవారే దేవుని కృపను పొందుకున్నారు. దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారే దేవుని కృపకు పాత్రులయ్యారు. దేవుని కృప ఎంత గొప్పదో తెలుసా? చాలా గొప్పదండి దేవుని కృప. ప్రపంచమంతా చెడిపోయినప్పుడు, ప్రపంచం అంతటిని దేవుడు చూసినప్పుడు, బాధపడినప్పుడు, వారందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుని కృప పొందిన వాడే ఎవరండి? నోవాహు. చదువుని ఒకసారి అదే వచనం చదువుకొని ముందుకెళ్దాం. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు
కృప పొందిన వాడాయను. ఆయన ఏం పొందాడండి? దేవుని కృప పొందాడు. దేవుని కృప నిజంగా చాలా గొప్పదండి. 6వ అధ్యాయము 13వ వచనం చదువు. దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఈ రోజుల్లో కూడా చాలా చాలా చెప్తున్నటువంటి మంచి మాటలు చాలా ఎవరైనా వింటున్నారంటే వినట్లేదు. వారు దేనికి సిద్ధపడుతున్నారంటే నాశన దినానికి సిద్ధపడుతున్నారు. ఎవరైనా చెప్పు చూడండి, ఎవరికైనా మంచి మాటలు చెప్పండి, ఎక్కుతాయి వాళ్ళకి. చాలా మందికి ఎక్కువ, నిజంగా ఎక్కువ. ఏదైనా ఇలాంటిది చేయొద్దంటే ఖచ్చితంగా మనిషి స్వభావం అంటే ఏదైనా ఇది చేయదంటే అదని చేస్తాం. ఏదైనా ఇది చెయ్యంటే అదని చేసే అభ్యాసం చేసుకోరు. దాన్ని చేసుకోవాలి. మొదట దేవుడు రెండు ఆజ్ఞలు ఇస్తాడు మనకు. 2 ఆజ్ఞలు ఇస్తాడు. ఏదేది ఇస్తాడంటే మొదట ఇది చెయ్యాలి. మన దృష్టి చేయకూడదన్న వైపు తిప్తాం మనం. అప్పుడు చేయకూడదు. ఇది ఇంకొక మాట ఇస్తాడు దేవుడు, ఇది చేయాలి. దాని వైపు ఎక్కువ. దేవుని బిడ్డలైన మనము ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఏది చేయొద్దన్నాడో దాన్ని చేయకూడదు. మొదటిగా మనం పాటించాలి, తప్పక పాటించాలి. ఏది చేయొద్దన్నాడో దాన్ని చేయకూడదు. ఏది చేయమంటాడో దాన్ని చేయాలి. క్రీస్తు మనసు మనం ధరించుకోవాలంటే ఆయన ఇతరుల కొరకై, తాను చేసినటువంటి ప్రజల కొరకై, మనుషుల కొరకై ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టేశాడంటే ఆ మనస్సు మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనము చెడిపోతే, మనము తప్పిపోతే చాలా మంది పడిపోతారు, చాలా మంది నాశనం. మనం ఒక్కరి ద్వారా కుటుంబం అంతా శాపానికి వెళ్ళబోతుంది. పోతుందా లేదా? ఒక్కరి ద్వారా. ఇప్పుడు నోవాహుకి ఏం చెప్తున్నాడు చదవండి. 14వ వచనము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిదే. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగించవలెను. ఏదైనా మిస్ చేసాడా? ఏదైనా మిస్ చేసాడా? అబ్జర్వ్ చేయాలి. ఏది మిస్ చేయాలి. ఒకసారి చదవండి. 6వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి నీ ఆహారం మగునని చెప్పెను. నోవహు అట్లా చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇక్కడ చూడండి, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన, ఏది వదలలేదండి. దేవుడు ఏం చెప్పాడో ఒక్క దాన్ని కూడా మిస్టేక్ లాగా చేశాడంటే ఆయన. ఏది కూడా మిస్టేక్ చేయలేదు. యావత్తు అంటే అండి అన్నీ ప్రతి ఒక్కటి దేవుడు ఎలా చేయమన్నాడో, వాడను ఎలా చేయమన్నాడో, ఏ మాను తెచ్చి చేయాలన్నాడో, ఎంత పొడవు ఉండాలి, ఎంత హెడల్పు ఉండాలి,
ఎలా చేయమన్నాడో అలానే చేశాడు. యావత్తు ఏది మర్చిపోకుండా చేశాడండి. ఆయనకి ఆ రోజుల్లో ఏదైనా చదువుకొని నేర్చుకుందామంటే ఉండేదా? బుక్ ఉందా? బైబిల్ గ్రంథం ఉందా? లేదు. ఎంత శ్రద్ధ పెట్టాడంటే ఆయన ఏదో విన్నాడు ఆ స్వరాన్ని, స్వరం ఏం చెప్పిందో అలానే చేశాడు. యావత్తు కొన్ని సందర్భాలు ఏది దేవుడు చెప్తే అది పర్ఫెక్ట్గా చేసేవాళ్ళని మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే ఆయన ఏం చెప్తాడో అది చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఒక్కొక్కసారి కష్టం కనబడుతుందా? కొన్ని పనులు చేసే విడిచిపెట్టాలంటే కష్టమవుతుందా లేదా? కొన్ని నేర్చుకునేసి ఉంటాం, ఏదో ఒక్కటి చూసే నేర్చుకుంటాం. దాన్ని వదిలేయాలంటే కష్టం కనబడుతుందా లేదా? కనబడుతుంది. అది చేసి తీరాలి అని దేవుడు చెప్పాడంటే చేసి తీరాలి. చేసి తీరాలో వద్దా? చేసి తీరాలి. కాస్త మిస్టేక్ చేసి ఉంటే ఏమయ్యేదండి? నోహు వాడ లోపలికి నీళ్ళు వచ్చేవా కదా? వచ్చే వాడ మునిగిపోయేది. మిస్టేక్ చేయకూడదు అన్నదానికి ఉదాహరణ. బోధ బైబిల్ గ్రంథంలో వాక్యములో మన కోసమే, మేలు కలుగుటకే. దేవుడు చెప్పిన వింటే రక్షించబడతాం. వినకపోతే మన తప్పే. దేవుడు ఏం చేయలేడు, అన్నీ చెప్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అన్నీ చెప్తాడు. విని తీరాలంతే. వాడ సక్రమంగా చేశారు. ఇంకొక ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం. తనకు ఆ. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము ఆ. నోవహు యావత్తు చేసెను. అక్కడ కూడా ఇదే వాక్యం రాయబడింది. తనకేం చెప్పాడో ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాడు. యావత్తు ఏది మర్చిపోగా చేశాడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. వర్షం వస్తుందంటే వర్షం వస్తుంది. అనుమానపడ్డా? ఏదైనా చూసుకుందాంలే, ఆ పలకి ఇట్లే కొట్టాలా, ఈ పలకి ఇట్లే కొట్టాలా, ఇట్లుంటే సరిపోదా, అట్లుంటే సరిపోదా? ఈ రోజుల్లో మనమైతే ఏం చేస్తాం? ఇట్లున్నా పర్వాలేదులే, అట్లున్నా పర్వాలేదులే, ఇప్పుడు ఒక దినం తప్పు చేసినా పర్వాలేదులే, ఈ ఒక్క దినం సుడు చెప్పినా పర్వాలేదులే మన ఆలోచనలో. కానీ నోవహు యావత్తు చేసాను. అందుకే చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము. అప్పుడు ఆ. పక్షులేమి, ఆ. పశువులేమి, ఆ. మృగములేమి, ఆ. భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, ఆ. సమస్త నరులేమి చచ్చిపోయి ప్రపంచి అమరంటే ఇవన్నీ బ్రతికేవా? ఏంటి బ్రతికేవా? కాదు. కుటుంబము బ్రతికేదా? నోవహు కుటుంబము బ్రతికేదా? ప్రపంచ అమరంటే బ్రతికేది కాదు. అమరలేదు. అన్నిటినీ కాపాడాడు. తాను కాపాడబడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. యావత్తు పక్షులేమి, క్రిములేమి అన్నిటినీ కాపాడు. ఆయన విధేయత వల్లే మనం ఉన్నామండి ఈరోజు. ఎంతమంది నమ్ముతారు? ఆయన లోబడ్డాడు కాబట్టి, ఆయన దేవుని మాట విన్నాడు కాబట్టి ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. లేదంటే మనము కూడా ఉండేవాళ్ళం కాదు. అంత శ్రద్ధగా విన్నాడు దేవుని మాట, అంత శ్రద్ధగా విన్నాడు, లోబడ్డాడు.
దేవుడు ఏం చెప్తే అది చేశాడు. ప్రతిఫలం ఏమైందండి? ఏమైంది ప్రతిఫలము? ఏమైంది? బ్రతికాడా లేదా? బ్రతికాడా లేదా? బ్రతికాడు. ప్రతిఫలం అలా ఉంటుందండి. దేవుని మాట వింటే ప్రతిఫలం అలా ఉంటుంది. మన జీవితానికి అర్థం దొరుకుతుంది, మన ప్రాణానికి విలువ దొరుకుతుంది. ఈ రోజుకి ఎన్ని తరాలు గతించినానో ఆయన మాట మనం ఈ రోజు కూడా చదువుకుంటున్నామంటే ఎందుకు చదువుకుంటున్నాం? ఆయన విన్నాడు కాబట్టి మనం ఈరోజు కూడా ఆయనను మాటను చదువుకుంటున్నాం. ఆయన విన్నాడు కాబట్టి దేవుడి గ్రంథంలో ఆయన పేరు లిఖించబడ్డాడు. ఈరోజు మనం వింటే, దేవుని మాట విని పాటిస్తే జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయండి. ఆ శ్రద్ధగా తీసుకుంటే ఏదో వచ్చాము, విన్నాం, వెళ్ళిపోయాం. ఏదో మంచి చెప్పాడు, విన్నాం, వెళ్ళిపోయాం. అసలు ఉంటుందా? అక్కడ ఉంటుందా? యావత్తూ చేశాను కాబట్టి ఏమయ్యాడు? దేవుడు చెప్పిన యావత్తూ చేశాడు కాబట్టి రక్షించాడు. ఏదైనా కొద్దిగా తోసేసి ఉంటే నీళ్ళ మునిగిపోయేవాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం కూడా ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏది బోధిస్తుంటుందో, దేవుని వాక్యం మన పట్ల ఏది మాట్లాడుతుంటాడో దాన్ని చేసేవారుగా మనం ఉండాలి. అందుకే సొలొమోను గారు కొన్ని విషయాలు చెప్తాడు. ఆ విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతలు 4వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము ఈ మాటలు వింటున్న సొలొమోను, నీవు నీ హృదయములో పట్టుదలతో నా మాటలను పట్టుకోలేము. పట్టుదలతో. చాలా మంది ఏదైనా కావాలంటే దాని కొరకై ప్రార్థించండి అంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. మంచిదే. ఆయన మాటలు వింటూ ప్రార్థిస్తున్నావా? ఆయన మాటలు వింటూ నీతిగా బ్రతుకుతూ ప్రార్థిస్తున్నావా లేదా? చాలా మంది అది చేయట్లేదు. పట్టుదలతో ఏది పట్టుకోవాలండి? పట్టుదలతో ఏది పట్టుకోవాలి? ఆయన ఆజ్ఞలను పట్టుకోవాలి. పట్టుదలతో పట్టుదలతో పట్టుకోవాలి. పట్టుదలతో ఆయన మాటలు మనం లేకపోతే, తీసుకోకపోతే విడిచిపెట్టేవారుగా మనం అంటాం. అలాగే చదవండి 5వ వచనము. ఆయన నా ఆజ్ఞలను కైగొనిన ఎడల నీవు 4వ అధ్యాయం 2వ లైన్లో, నా ఆజ్ఞలను కైగొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నీవు బ్రతుకుదువు. బ్రతికాడా లేదా? నువ్వు బ్రతికాడా లేదా? పట్టుదలతో పట్టుకున్నాడు, వదలలేదు. దేవుడు చెప్పాడంటే చేస్తాడంతే. నేను బ్రతకాలంటే వాడు కట్టుకొని తీరాలంతే. నా కుటుంబం బ్రతకాలంటే వాడు కట్టుకొని తీరాలంతే. ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఎగతాళి చేసినా, నేను బ్రతకాలంటే పట్టుదలతో ఆయన చెప్పిన పని చేయాలంతే అనుకున్నాడు, బ్రతికాడు. సొలొమోను గారితో కూడా ఈ మాట చెప్తున్నాడు దేవుడు. అలాగే 5వ వచనంలో, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి లేదంటే జనానికి రోజుల్లో లేదంటారా? బుద్ధి లేదంటారా? ఉందా? ఉంది. బుద్ధి చాలా మందికి ఉంది, కానీ కొంతమందికి ఆ బుద్ధి పనిచేయదు. దాని విచారమే బైబిల్ చెప్తుంది. బుద్ధి ఉంది, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అన్న బుద్ధి లేదు. అన్నీ చేస్తూ ఉంటారు. చేస్తారా లేదా? ఒక మనిషి
బుద్ధి ఉంది, అందుకే నువ్వు జ్ఞానివి కదా అనుకోనొద్దు అని కూడా సామెతల గ్రంథంలో రాయబడింది. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నువ్వు అనుకోవద్దు, జాగ్రత్త అని చెప్తుంది. కొంతమందికి బుద్ధి ఉందా అని ఆలోచించినప్పుడు మనము బుద్ధి ఉంటే ఆ పని చేస్తాడా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఒక విషయాల్లో జరుగుతాయి లేదా అలాంటి పనులు. ఒక వ్యక్తికి చెప్పాం, ఉదాహరణ, చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తికి చెప్పాం తాగొద్దన్నాం, వాడు వెళ్ళి మళ్ళా తాగుతున్నాడు. బుద్ధుందా? ఉందా? లే, బుద్ధిలే. బుద్ధి నేను కూర్చోరని చెప్పచ్చు. విచారము, బుద్ధి విచారం మనకు వచ్చినప్పుడు అది సరైన బుద్ధేనా? సరైన బుద్ధేనా? ఆలోచించు. లేదు, ఆ బుద్ధి లేనప్పుడు ఏమవుతుంది? మరలా పోయి తప్పు చేస్తూ ఉంటారు. చేస్తారా లేదా? ఏదో ఆయన గురించి కాదు కానీ ఎవరికైనా మనలో కూర్చున్న వారు సస్పెన్స్ గా కూర్చొని కాసేపు కూర్చోసానంటే, కొంతమంది మేము బాగున్నామని మీరు కూడా అనుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు మీరు ఆలోచించినప్పుడు, మీరు చేసి వచ్చే పని మరలా మీరు అవన్నీ తిరిగి చూసినప్పుడు, నేను ఈ పని చేశానా, నాకు బుద్ధి ఉందా, బుద్ధి ఉంటే ఇలాంటి పని చేసేవాన్నా అని కూడా ఆలోచించవచ్చు. మీరు చేసి ఉండరా ఇలాంటి పనులు? అలాంటి ఇప్పుడు ఏదో ఒక మాట అన్నావు, నేను ఎందుకు మాట్లాడాను ఈ మాట, నాకు బుద్ధి ఉంటే ఈ మాట మాట్లాడేవాని కాదు అని కూడా ఆలోచించు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ఆయన మాటలు ఎలా పట్టుకోవాలంట? పట్టుదలతో పట్టుకోవాలి, పట్టుదలతో మనం ఆలోచించాలి. అలాగే చూస్తూ వెళ్తున్నప్పుడు 7వ వచనం చూడము. జ్ఞానము సంపాదించుకొనుటయే ఆ, జ్ఞానమునకు ఆ, ముఖ్యాంశము. 6వ అధ్యాయం 2వ లైన్లో, జ్ఞానము విడవక ఉండిన ఎడల అది నిన్ను నిన్ను కాపాడును. కాపాడును. జ్ఞానము కలిగినటువంటి బుద్ధి కావాలి. ఏం కావాలి మనకు? జ్ఞానము కలిగినటువంటి బుద్ధి మనకు అవసరం, అది కావాలి. అప్పుడు అది నిన్ను, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించు. అది మంచిదండి. మంచి బుద్ధి, మంచి జ్ఞానము, దేవుడిచ్చే మంచి ఆలోచన, అది మంచిది, అది మనకు మంచిది. అదేం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుందండి? చదవండి వాక్య ప్రకారంగానే. ఏం చేస్తుంది? అది నిన్ను రక్షిస్తుంది. అది నిన్ను రక్షించును, అది నిన్ను రక్షించును. దేవుని మాటలు మనల్ని రక్షిస్తుందండి, మనల్ని కాపాడుతుంది, మనల్ని భద్రం చేస్తుంది, నరకాగ్నిగుండంలోనికి పడిపోకుండా మనల్ని తప్పిస్తుంది. అందుకే ఆయన మాటలు ఏం చేయాలి? మనము ప్రేమించాలి, పట్టుదలతో పట్టుకోవాలి, ప్రేమించాలి దాన్ని. అలాగే 7వ వచనం 2వ లైన్ చదువు. 1st లైన్ నుంచి చదువు. 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానముకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన అంతా ఇచ్చేసిన పర్లేదు కానీ ఏం సంపాదించుకోమంటాడు? బుద్ధి సంపాదించుకున్నాను. మంచి బుద్ధి సంపాదించుకో, మంచి వివేకముగా నడిస్తే నువ్వు పరలోకానికి వారసురాలుగా మారతారు. ఆయన మాట వినేవారుగా మనమంతా. నోవహు విన్నాడు, కయీను వినలేదు. నోవహు వినట ద్వారా తాను రక్షించబడ్డాడు, తన కుటుంబమును రక్షించుకున్నాడు. మన ద్వారా మనం ఈ రోజుల్లో ఉన్నాం. ఎంతో మంది దేవుని మాట వినలేకపోతున్నారు. ఈ రోజుల్లో దేవుని మాట మనం వింటున్నాం. దేవుని మాట మనమైనా సరిగా విని పట్టుదలతో దాన్ని పట్టుకొని నేడలా మనము రక్షించబడతాం. మన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలుగుతాం. ఇతరుల కొరకై మనము ప్రాణం పెట్టే మనస్సు మనము ఆయుధంగా చేసుకోవడం అంటే
ఈ రీతిగానే మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. దేవుడు ఇలాంటి పరిశుద్ధమైన ప్రయాణంలో దేవుడే మనకు సహాయం చేసి నడిపించునుగాక. మన దారిని సరళం చేసి ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిఘనమైన మహోన్నతమైన నామమున కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దైవ గ్రంథమంతా చూస్తూ వెళ్తున్నప్పుడు నీ మాట వినిన వారు రక్షించబడ్డారు. వినిన వారు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగారు. తండ్రి, నీ మనస్సును ఆయుధంగా ధరించుకోవడం ద్వారా ఇతరుల పట్ల, ఆత్మల రక్షణ పట్ల మాకెంతో ఆసక్తి కలుగుతుంది. ఈ ఆత్మీయ పోరాటంలో ఎంతో శక్తి మాకు కలుగుతుంది ప్రభు. అలాంటి ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. పట్టుదలతో నీ వాక్యం మా హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. ప్రతిరోజు నీ మాటను ధ్యానిస్తూ, ప్రతిరోజు నీ మాటల్లోని సారాంశం అర్థం చేసుకుంటూ మా జీవితాలు సాగించడానికి మా అందరికీ సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీరు ఒక్కరికి చెల్లిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన వారందరినీ, విన్న వారందరినీ, నీ మాటలు విన్న వారందరినీ మీరే ఆకర్షించి మీ రాజ్యంలో చేర్చుకోమని, సజీవ యాగముగా చేరి వచ్చిన మా అందరినీ నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ, నన్ను నేను తగ్గించుకొని నీ నామను ఎక్కువపరుస్తూ, యేసయ్యా నీ అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. పేరిట మరొకసారి మీ అందరికీ నలదపడి ఉన్నామండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మంచిదేంటి, విలువైన మాటలు అన్నయ్య గారి ద్వారా మనం విన్నాము. అందుని బట్టి సంఘం తరపున అన్నయ్య గారికి వందనాలు. అదేవిధంగా